ఇన్ కేస్ ఏమన్నా ఉంటే, ఒకవేళ క్లాసెస్ లేకపోయినా ఉన్నా, నేను ముందుగానే వాట్సాప్ గ్రూప్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం బాడీ అన్ఈజీగా ఉన్న, పెయిన్స్ వస్తున్నా, అంటే బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. సో దానివల్ల తీసుకోగలనా లేదా చూసి నేను ఓన్లీ సాటర్డే మాత్రం ఉందా లేదా చెప్తాను. ఇన్ కేస్ ఎక్స్ట్రా క్లాస్ ఆ రోజు ఏమన్నా ఉన్నా నేను ఆ రోజు ఇంటిమేట్ చేస్తాను. హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. కొంచెం అది అర్థం చేసుకోండి. సో ప్రతి సాటర్డే క్లాస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. లేదంటేనే మాక్సిమం ఉంటుంది, ఈ సాటర్డే ఉంటుంది. సో ఇన్ కేస్ లేదంటే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ అది నెక్స్ట్ ఏమున్నాయి. సో ఐ థింక్ ఎవ్రీ వన్ మీకు ఒక ఐడియా ఉంది అనుకుంటే, ఇది నార్మల్గా ఒక 2-3 సెక్షన్స్ చెప్తూ ఉండేవాడిని. ఏది నా క్లౌడ్ అంటే ఏంటిది, మిడిల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది. సో ఇవన్నీ ఇట్లా 2-3 సెక్షన్స్ చెప్తూ ఉండేవాడిని. సో ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్తే, ఎందుకంటే ఈ సెక్షన్స్ మ్యాక్సిమం డెమో లాగే ఉంటుంది కాబట్టి. సో సారీ, ఉంటుంది కాబట్టి నేను దీంట్లోనే మ్యాక్సిమం 1-3 days క్లాస్. ఓకే, ఇక్కడి నుంచి డేటాలోకి వెళ్ళాను. ఓకే ఫైన్. ఈ క్లాస్లో మ్యాక్సిమం థియరీ అండ్ ఇవి స్టార్ట్ చేసుకుందాము. సో ఈరోజు డే 1. మనం ఈరోజు మిడిల్ ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ మిడిల్ ఆర్కిటెక్చర్ అండ్ అజూర్ అకౌంట్ క్రియేషన్, కుదిరితే పాసిబుల్ అజూర్ అకౌంట్ క్రియేషన్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్ అండ్ లైక్ ఇన్ క్లౌడ్ దే హ్యావ్ టైప్స్ లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైబ్రిడ్ లో. సో బేస్డ్ ఆన్ దట్ లైక్ అవి డిస్కస్ చేసుకుందాము. అండ్ టైప్స్ ఆఫ్ డేటా లైక్ స్ట్రక్చర్ సెమీ స్ట్రక్చర్, ఈ క్లాసెస్ అన్ని మనం ఈ టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకుందాం. సో అండ్ కుదురుతుందా? అది. అండ్ ఇంకొకటి, మండే నుంచి కానీ థర్స్డే, ఓకే, ఫ్రైడే, హోప్ రేపు కానీ ఎల్లుండి కానీ, ఐ మీన్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ప్లీజ్ ఎనీ వన్ ఆఫ్ యూ క్యారీ దీస్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్ సో దట్ వీ కెన్ క్రియేట్ అజూర్ అకౌంట్. అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనము ఈ డేటాబ్రిక్స్ కానీ, ఏడిఎఫ్ కానీ ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ చేద్దాం అనమాట. సో అందుకని మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్ ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకొని వస్తే నాకు ఇస్తే, సో ఆ అకౌంట్లో మనం ప్రాక్టీస్ చేద్దాము. అది. అండ్ క్లాసెస్ గురించి అకౌంట్ మినిట్. యా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? లైక్ మీరు ట్రైనింగ్ ఏనా, లేదంటే మీ ఆర్ యూ ఆల్సో వర్కింగ్? వర్క్ చేస్తున్నాను అండి. కరెంట్ నేను అసెంచర్లో వర్క్ చేస్తున్నాను సీనియర్ అనలిస్ట్గా. ఓకే. అండ్ టీచింగ్ ఒక 2 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉంది. దీని మీద అయితే ఒక 1.5 year ఉంది. ముందు ప్రీవియస్గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ చెప్పేవాడిని. సో అట్లా 2-3 years అట్లా అట్లా ఉంది. కరెంట్లీ సీనియర్ అనలిస్ట్గా అసెంచర్లో చేస్తూ ఉన్నాను. ఓకే. డేటాబ్రిక్స్ వాడతారా మీరు కూడా? డేటాబేస్ వాడతాం. ఓకే. నేను ముందే చెప్పాల్సిందే, మిస్ అయ్యాను, సారీ. అండ్ ఓకే, స్టోర్ దగ్గరికి వస్తే నేను ప్రాజెక్ట్ కూడా చూద్దాం అనుకున్నాను. అంటే డేటాబేస్ యూజ్ చేసి మనకి ఎట్లా అనేది ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ అని ఎట్లా యూజ్ చేస్తాను మొత్తం. రికార్డింగ్ లేకపోతే నేను చూపిస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో ఐఎమ్ ఏబుల్ టు షో విత్ ఇట్. ఓకే. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మెటీరియల్ ఆర్కిటెక్చర్, లైక్ డేటా అంటే తెలిసిందే కదా. వర్క్ ఆన్ డేటా. సో మనం డేటా మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. ఏం వర్క్ చేస్తూ ఉంటాం? లైక్ మనందరూ తెలుసు, మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీకి వెళ్ళినా, లేకపోతే ఇంకో హాస్పిటల్స్కి వెళ్ళినా, లేకపోతే ఎవ్రీథింగ్ మనం ఎక్కడికి వెళ్ళినా మన డేటా అనేది మనం ఇవ్వాలి, లేదా అవతల డేటా అనేది మనం తీసుకోవాలన్నమాట. సో ఆ డేటా మొత్తం తీసుకున్నప్పుడు మనకి ఆ డేటాను వేరే టైప్స్ లో యూస్ చేసుకోవడానికి కానీ, లేదు మన అనాలిసిస్ కోసం కానీ, లేదా మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ బట్టి అనాలిసిస్ కి వాటన్నిటికి యూస్ చేసుకోవడానికి మనం డేటా స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో డేటాని ముందు స్టోర్ చేసుకుంటాం, ఒక చోట ఉంటుంది. సో లేటర్ ఆన్ పీరియడ్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఏమేమి చేసుకోవాలి?
దాన్ని ముందు మనం ప్యూరిఫై చేసుకోవటం కానీ లైక్ మనం ముందు నల్స్ తీసేసుకోవాలి, నల్స్ క్లియర్ చేసుకోవాలి. అండ్ దాంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, ఆ డూప్లికేట్స్ చూడాలి. అండ్ ఏదైనా డేటా కరప్ట్ అయిందా, ఆ కరప్ట్ డేటా చూడాలి. లేదా నాకు అప్డేట్స్ వచ్చినాయి ఒక డేటా మీద. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎసెన్షియల్లో చేస్తున్నాను, లేటర్ ఆన్ పీరియడ్ నేను స్విచ్ టు మైక్రోసాఫ్ట్ మూవ్ అయ్యాను. సో అది అప్డేట్ అవ్వాలి. సో ఇదంతా మనం డేటా మీద వర్క్ చేస్తాం కాబట్టి మెయిన్ మనకు రావాల్సింది ఎస్క్యూఎల్ ఒకటి, అండ్ పైథాన్ ఒకటి, అండ్ మనం ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్న ఈ బిగ్ డేటా టూల్లో మనకి ప్లస్ సపోర్ట్ చేసే ప్లాట్ఫామ్ డేటాబ్రిక్స్. సో కోడింగ్ పరంగా ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ వీ నీడ్ టు నో, అండ్ ఏడిఎఫ్ ఫర్ ఇంజెక్షన్, అజూర్ అజూర్ ఏడిఎఫ్. అండ్ తర్వాత ఇంకొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఎంట్రా ఐడి అని, స్టోరేజ్, అజూర్ ఎస్క్యూఎల్. ఇవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఒక 2-3 డేస్లో, మాక్సిమం మండే కానీ సాటర్డే నుంచి కానీ మనం కవర్ చేద్దాం, ఓకేనా. అండ్ ఇంకా ఏం అవసరం అవుతుంది అండ్ పైస్పాక్. పైథాన్ కంటే పైస్పాక్ ఎక్కువ యూస్ చేస్తున్నాను, ఎందుకు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. కంపేర్ టు ఎస్క్యూఎల్ వీ హ్యావ్ మోర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇన్ పైస్పాక్. సో వీఆర్ యూజింగ్ పైస్పాక్ అండ్ దీస్ థింగ్స్. లైక్ ఈ యూస్ చేసుకొని మనం ఎక్కువ డేటా ఇంజనీర్ అనేది మనం యూస్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. క్లౌడ్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్ వే యూస్ లైక్ ఏడబ్ల్యూఎస్, సమ్ వన్ లైక్ అజూర్, గూగుల్, ఇవి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది మనది అజూర్. సో అజూర్ రిలేటెడ్ సర్వీస్ అంటే మనం చెప్తాం. అండ్ ఎస్క్యూఎల్, పైథాన్ అండ్ పైస్పాక్ కూడా నేను 5 to 6 క్లాసెస్ కంపేర్ టు ఎస్క్యూఎల్ మనకి ఎట్లా ఉందో అగ్రిగేషన్స్ కానీ, విండో ఫంక్షన్స్, ఇవన్నీ పైస్పాక్ ఎట్లా మనం యూస్ చేస్తాం అనేది మనం డేటాబేస్ ఫస్ట్ ఏడిఎఫ్ చూద్దాము. ఏడిఎఫ్ అయిన తర్వాత డేటాబేస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకుందాం అనమాట, ఓకేనా. అండ్ డేటా ఎన్ని టైప్స్ ఉంటుంది, లైక్ మనకు వచ్చిన డేటా లైక్ 3 టైప్స్ ఉంటుంది అనమాట. వన్, అన్స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సెమీ స్ట్రక్చర్డ్ రాసుకో, సెమీ స్ట్రక్చర్డ్ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, అనమాట. సో ఈ 3 టైప్స్ మన ల్యాప్టాప్ కూడా చేంజ్ అయింది, నేను చూపించేవాడిని. హోప్ నేను ఒకసారి తీసుకొస్తాను, ఫైల్ మిస్ అయింది అది. ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సో అన్స్ట్రక్చర్డ్ డేటా మ్యాక్సిమం మనం ఎట్లా ఉంటుంది, జేసన్ ఫైల్ కాదు, టెక్స్ట్ ఫైల్లో ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ మన నేమ్ జాన్, సంథింగ్ ఏజ్ 23. సో ఇట్లా ఒక ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని మనకి సీక్వెన్స్ లో ఉన్నట్టు ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇదే ఒక 5 to 10 ఉంటే మనం అనాలిసిస్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో ఈ అన్స్ట్రక్చర్డ్ డేటాని అండ్ ఈ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఉంటుంది, కానీ లైక్ జేసన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే కీ వాల్యూ మీద మనం కీ వాల్యూ బేసిస్ మీద మనం అనాలిసిస్ చేసుకోవడం కానీ, వాటిని ఫెచ్ చేసుకోవడం, వాటి మీద ఆపరేట్ చేయడం కానీ చేస్తాం. అండ్ స్ట్రక్చర్డ్ డేటా టేబులర్ ఫామ్ లో ఉంటుంది అనమాట, ఎస్క్యూఎల్ డిబిఎంఎస్ అంటాం కదా. సో ఇది ఈ టేబులర్ ఫామ్ లో ఉన్నదని స్ట్రక్చర్డ్ డేటా. వీటి మీద మనం ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటాము. వీటి మీద మనం ఇవన్నీ అనాలిసిస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ 3 స్ట్రక్చర్డ్ డేటాస్ ని ఐ మీన్ ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాస్ మీద మనం ఏం చేసినా లాస్ట్ కి మనం ఒక అగ్రిగేటెడ్ డేటా తీసుకురావాలి. దీన్నే మనం అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే ఫైనైట్ డేటా అంటాము. అంటే నల్స్ లేకుండా, ఈ డూప్లికేట్స్ లేకుండా, అండ్ కరప్టెడ్ డేటా లేకుండా, అండ్ ఇంకా కొన్ని ఉంటాయి. అంటే ఈ అప్డేట్స్ కానీ, ఎస్ఏడిసి కానీ, వీటన్నిటిని చూసుకోవడానికి మనం లాస్ట్ ఇవన్నీ లేకుండా ఒక ప్యూరిఫైడ్ డేటా ఉంటే అగ్రిగేటెడ్ డేటా అంటాం. ఈ అగ్రిగేటెడ్ డేటా ఎక్కడ ఉంటుంది మనకి, మెడిల్ ఆర్కిటెక్చర్ లో గోల్డ్ లేయర్ లో ఉంటుంది అనమాట. సో వెన్ లైక్ గోల్డ్ లేయర్కి వచ్చిన ఐ మీన్ మెడిల్ ఆర్కిటెక్చర్కి వచ్చినప్పుడు, మెడిల్ ఆర్కిటెక్చర్ లో మెయిన్ గా మనం డిస్కస్ చేసుకునేది మెడిల్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ ఏ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట, లేయర్డ్ ఆర్కిటెక్చర్. సో వాట్ లేయర్స్, ఏం లేయర్స్ ఉంటాయి ప్రెసెంట్. సో ఫస్ట్ వన్ బ్రాంజ్ లేయర్. సో మనం రియల్ టైంలో కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎట్లా పెట్టుకుంటారంటే రా లేయర్, బ్రాంజ్ రా అని పెట్టుకుంటారు. సో ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ బ్రాంజ్ అంటే మనకి డేటా ముందుగానే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో ఎట్లా వస్తుంది అక్కడి నుంచి వద్దాం లైన్ గా, ఓకేనా. మెడిల్ ఆర్కిటెక్చర్ కంటే ముందు మనకి డేటా మ్యాక్సిమం ఆన్ ప్రిమిసెస్ నుంచి, లేదా మన క్లౌడ్ ప్రొవైడర్స్
క్లౌడ్ ప్రొవైడర్స్ నుంచి వస్తుంది అనమాట. సో లో మనం యూస్ చేసేది ఏడిఎల్ఎస్, అజూర్ డేటా లేక్ సర్వీసెస్. ఏడిఎల్ఎస్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మనకి మన డేటా ఫైల్స్ రూపంలో కానీ, టేబుల్స్ రూపంలో కానీ, లేదా మ్యాక్సిమం ఫైల్స్. సో ఏడిఎల్ఎస్ లో ఫైల్స్ వస్తుంది అనమాట. అండ్ టేబుల్ ఫామ్ ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం అందరు మనకు వచ్చేది ఏంటంటే ఫైల్స్. సో ఈ ఫైల్స్ ఫార్మాట్ లో వెదర్ ఇట్ ఈస్ సిఎస్వి ఆర్ పార్కెట్, ఏ ఫార్మాట్ అయినా ఫైల్స్ రూపంలో వచ్చినప్పుడు, లేదా ఆన్ ప్రిమిసెస్ లో మనకి డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డేటాని ఫెచ్ చేసుకుంటాం అనమాట. సో దేనికి ఫెచ్ చేసుకుంటాం? ఆ ఫెచ్ చేసుకునేదాన్ని బ్రాంజ్ లేయర్ అంటాం అనమాట. సో మిడిల్ ఆర్కిటెక్చర్ లో ఉండే ఫస్ట్ లేయర్ బ్రాంజ్ లేయర్. అండ్ నెక్స్ట్ విని గారు వినిపిస్తుందండి. వినిపిస్తున్నాను, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ నుంచి ఏడిఎల్ఎస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా మనకి. అవును అవును. దీనికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయాలి కదా మనం ఫ్రమ్ అజూర్, బికాజ్ డైరెక్ట్లీ ఆన్ ప్రిమిసెస్ నుంచి ఒకటి అసలు ఎలా ఫైల్స్ వస్తాయి, దాని గురించి ఏమైనా కొంచెం బ్రీఫ్ గా చెప్తారా? ఎందుకంటే ఫైన్, ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ అనేది అక్కడ ఉంటేనే ఫైల్స్ ఆటోమేటిక్ గా వస్తుంటాయి కదా. అవును అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫైల్స్ ఇక్కడికి రావాలి అని చెప్పేసి అంటే ఎక్కడ ఐ మీన్ లైక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ ఏదో సమ్ ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో అది కూడా కొంచెం చెప్పండి. షూర్ చెప్తాను. అది ఏడిఎఫ్ లో మనం ఇక్కడికి వస్తామని అక్కడ ఐ మీన్ ఐఆర్స్ ఉంటాయి కదా. సో ఐఆర్స్కి వచ్చినప్పుడు చెప్తాను అనుకున్నాను. సో చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఇక్కడ ఉన్నాం కదా. సో ఫెచ్ చేసుకుంటాం. లైక్ ఏడిఎల్ఎస్ అంటే ఏంటండి? స్టోరేజ్, నథింగ్ బట్ స్టోరేజ్. మన ఏడిఎస్ S3 ఉంటుంది కదా, సింపుల్ స్టోరేజ్. ఆ స్టోరేజ్ ఏడిఎల్ఎస్ అంటే స్టోరేజ్ సర్వీస్ అన్నమాట. అది రేపు డిస్కస్ చేద్దాం. ఐ థింక్ సెకండ్ క్లాస్ లోనే రాసి పెట్టాను నేను. ఏడిఎల్ఎస్ అనేది అజూర్ డేటా లేక్ స్టోరేజ్ అనమాట. ఇది ఒక స్టోరేజ్ సర్వీసెస్. సో దాంట్లో మనకి టైప్స్ ఉన్నాయి, హాట్, కూల్, అంటే మన యాక్సెస్ బట్టి ఉంటుంది అనమాట. అది రేపు చూద్దాం. నేను దీంట్లో మొత్తం చెప్తాను. సో ఇది ఫెచ్ చేసుకుంటాం. సో ఆన్ ప్రిమిసెస్ అన్నారు కదా. సో ఈ ఆన్ ప్రిమిసెస్ నుంచి లేదా క్లౌడ్, నేను ఏడిఎల్ఎస్ నుంచి, సో ఈ క్లౌడ్ నుంచి ఇక్కడ నుంచి నేను ఏదో ఒక చోట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. మామూలుగా అది ఐఆర్స్ కవర్ చేస్తూ ఉంటాను అది. సో ఆ ఏడిఎఫ్ లో ఆ సెట్టింగ్స్ అన్ని చూపించి ఇక్కడ రఫ్ గా చెప్తాను. ఇన్ కేస్ ఇక్కడ డౌట్స్ ఉంటే అక్కడ మళ్ళీ కవర్ అవుతాయి. సో ఓకేనా. ఇక్కడ డౌట్స్ అని అడగండి, పర్లేదు, నో ఇష్యూస్. ఓకే. సో ఆన్ ప్రిమిసెస్ క్లౌడ్ నుంచి నేను ఫెచ్ చేసుకుంటాను. ఎక్కడికి తెచ్చుకుంటున్నాను? నా నా దాంట్లో ఉన్న ఒకవేళ ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న నేను ఎక్కడికి తెచ్చుకుంటాను? నా ఏడిఎల్ఎస్ లోకి తెచ్చుకుంటాను. నా క్లౌడ్ లోకి ఏడిఎల్ఎస్ లోకి స్టోరేజ్ లోకి తెచ్చుకుంటాను. లేదు నా స్టోరేజ్ లో ఉన్న నేను దాన్ని వేరే ఇంకొక ఫోల్డర్ లో, నా వచ్చిందంతా ఒక ఫోల్డర్ కి ఒక నేమ్ ఇచ్చుకుంటాను. అండ్ లైక్ కంటైనర్ కి నేను స్టోర్ చేసుకునేదంతా ఇంకో చోట పెట్టుకుంటాను. సో ఈ ఆన్ ప్రిమిసెస్ నుంచి తెచ్చుకోవడానికి నాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఐఆర్ కావాలి. ఓకేనా. సో మెయిన్ గా నాకు ఇక్కడ ఉండే ఐఆర్ ఏంటిదంటే టైప్స్ ఆఫ్ ఐఆర్స్ ఉంటాయి. షో దట్ సో ఇదన్నమాట. ఎక్కడ రాసుకుంటాను రిక్వెస్ట్. మినిట్, నేను కొంచెం పోస్టర్ సరి చేసుకుంటాను, పేరు వస్తుంది. సో థ్యాంక్స్. ఓకే. సో నాకు ఐఆర్స్ ఉంటాయి అనమాట ఏడిఎఫ్ లో. నేను ఏడిఎఫ్కి వెళ్ళగానే నాకు లింక్డ్ సర్వీసెస్ ఉంటుంది. లింక్డ్ సర్వీసెస్. సో ఈ లింక్డ్ సర్వీసెస్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో ఒకటి ఎట్లా ఉంటుంది అంటే అజూర్ ఐఆర్ ఉంటుంది. అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం అంటాను అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము?
క్లౌడ్ టు క్లౌడ్ అంటే నేను క్లౌడ్లోనే నాది ఆ, నాకు ఏడిఎల్ఎస్ నుంచి నేను దీనికి కనెక్ట్ అవ్వాలి, ఏది ఏడిఎఫ్ కనెక్ట్ అవ్వాలి. సో నేను ఏడిఎల్ఎస్ నుంచి స్టోరేజ్ నుంచి క్లౌడ్లోనే ఉంటుంది కాబట్టి దాని నుంచి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏమి అయ్యారు అజూర్ ఇంటిగ్రేటెడ్ రన్ టైం, ఈ రన్ టైం యూస్ చేసి నేను కనెక్ట్ అవుతాను. లేదు నేను ఒక ఆన్ ప్రిమిసెస్, ఇక్కడ నేను ఆన్ ప్రిమిసెస్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలి, అప్పుడు ఏం యూస్ చేస్తాము? టూ టైప్స్ ఉంటాయి అనమాట. సో అది బేస్డ్ ఆన్ ది ఎట్లా యూస్ చేస్తామంటే చెప్తాను చూడండి. సెల్ఫ్ హోస్టెడ్ ఉంటుంది, సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంటుంది. అదేం చేస్తామంటే మన ఓన్ సర్వర్ అంటే మన ఆన్ ప్రిమిసెస్ సర్వర్ ఏదైతే ఉందో ఆ ఆన్ ప్రిమిసెస్ లో ఆన్ ప్రిమిసెస్ లో ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. సో దీని నుంచి మన ఏడిఎఫ్ అనే దానికి ప్రైవేట్ రిసోర్సెస్ లేదా పబ్లిక్ అన్నా ఉంటుంది. సో ఫైర్ వాల్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆన్ ప్రిమిసెస్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్, ఈఐఆర్ యూస్ చేసుకొని మనము ఆన్ ప్రిమిసెస్ నుంచి ఏడిఎఫ్ లో కనెక్ట్ అవుతాం అనమాట. అది సెట్టింగ్స్ మనం ఏడిఎఫ్కి వెళ్ళినప్పుడు మనం చూద్దాం అది ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది. సో మాక్సిమం ఆన్ ప్రిమిసెస్ మనకు ఉండదు కాబట్టి చెప్పలేం కాబట్టి, సో ఆ సెట్టింగ్స్ ఎట్లా ఉంటుంది, ఆ కనెక్షన్స్ ఓరియంటెడ్ ఏది అనేది మనం చూద్దాం అనమాట. సో ఆన్ ప్రిమిసెస్ నుంచి రావాలంటే మెయిన్ మనల్ని అడిగే క్వశ్చన్ ఏ ఐఆర్ యూస్ చేస్తారు, దానికి మనం చెప్పాల్సింది సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్. అండ్ ఏడిఎల్ఎస్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే అంటే క్లౌడ్ టు క్లౌడ్ మనం క్లౌడ్లోనే ఏడిఎల్ఎస్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఏ ఐఆర్ యూస్ చేస్తాం? అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం, ఈఐఆర్ అనేది యూస్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఉంటుంది ఎస్ఎస్ఐఎస్ అని ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంటుంది. ఇది ఎందుకు? డెడికేటెడ్ క్లస్టర్స్ అనమాట. అంటే మన ఆన్ ప్రిమిసెస్ అనుకోవచ్చు, సింపుల్ టర్మ్స్ లో ఆన్ ప్రిమిసెస్ లోనే ఈ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ అనేవి ముందుగానే మనకి ఒక ఈటెల్స్ అనేవి ఫామ్ చేసి పెట్టుకుంటాయి అనమాట. అంటే లైక్ ఎస్, ఇది ఒక ఈటెల్ ప్యాకేజ్ లాగా చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి లైక్ ఆన్ప్రిమ్స్ అనుకుంటే ఆన్ప్రిమ్స్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి మనకి అజూర్కి రావడానికి ఈ ఈటెల్ ప్యాకేజెస్ అనేవి ఎస్ఎస్ఐఎస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇవి యూజ్ చేసుకొని మనము ఎస్క్యూఎల్ సర్వర్ ఆన్ప్రిమ్సెస్ లో ఉన్నా కూడా మనము ఎస్ఎస్ఐఆర్ ఇంటిగ్రేషన్ అంటే 3 టైప్స్ ఇది యూజ్ చేసుకొని మనము ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉన్న మనము ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న ఎస్క్యూఎల్ సర్వర్స్ లో ఉన్న దాన్ని ఇది ఒక ఈటీఎల్ ప్యాకేజ్, ఈటీఎల్ ప్యాకేజ్ నుంచి మనము ఫెచ్ చేసుకుంటాం అనమాట. సో ఆన్ ప్రిమిసెస్ నుంచి అయితే సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ ఇంపార్టెంట్, అండ్ క్లౌడ్ ఏడిఎల్ఎస్ నుంచి అయితే మనకి అజూర్ ఇంటిగ్రేషన్ అంటే ఏమనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ రన్ టైమ్స్ యూజ్ చేసుకొని మనము మన ఏడిఎల్ఎస్ లో తెచ్చుకుంటాం. ఒక్క ఐడియా కోసం చెప్తాను, ఏడిఎల్ఎస్ లోకి తెచ్చుకుంటున్నాం మనం. వెదర్ ఇట్ ఈస్ నాకు ఇంతకు ముందు ఏడిఎల్ఎస్ లోనే ఉన్నా నేను ఇంకో కంటైనర్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్ లో పెట్టుకుంటున్నాను అనమాట. సో ఏడిఎల్ఎస్ లో ఉన్నదాన్ని నాకు ఏడిఎల్ఎస్ లో ఉన్న ఇంకొక ఏడిఎల్ఎస్ కంటైనర్ లో పెట్టుకుంటున్నాను, లేదా ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న ఏడిఎల్ఎస్ లో తెచ్చుకుంటున్నాను, దాన్ని బ్రాంజ్ రా అనుకుంటున్నాను అనమాట. సో కొంతమంది స్టేజింగ్స్ కూడా పెట్టుకుంటారు, అది ఎందుకు చెప్తాను. స్టేజ్ బ్రాంజ్ రా అన్న స్టేజింగ్ అన్న డిఫరెన్స్ ఏంటిదంటే నాకు ఇంతకు ముందు యాస్టిస్ సేమ్ డేటా ఉంది. సేమ్ డేటా నేను ఒక చోట నేను ల్యాండ్ చేసుకున్నాను, ఫెచ్ చేసుకొని ఏడిఎల్ఎస్ లో ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ల్యాండింగ్, ఇది నా డేటా ఫస్ట్ మొత్తం ల్యాండ్ అయింది. సో నేను ఏం ఆపరేషన్ చేయాలి దీంట్లో అంటే నల్స్ ఉన్నాయా, లేదా దీంట్లో ఈ డేటాగా వెదర్ ఇట్ కంటైన్స్ నల్ వాల్యూస్ ఆర్ డూప్లికేట్స్ ఆర్ కరప్టెడ్ డేటా ఆర్ సంథింగ్ ఎనీ అదర్ డేటా లైక్ ఏమన్నా డేటా నాకు ఏముందా నేనేం చెక్ చేసుకోను. జస్ట్ హౌ ఎవర్ ది డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ ఆర్ ఫ్రమ్ ది క్లౌడ్ ఏడిఎల్ఎస్ ఎలా డేటా అయితే ఎట్లా ఉందో యాజ్ టీస్ గా సో నేను ఫస్ట్ మూవ్ చేసుకుంటాను అనమాట. సో దాన్ని బ్రాంజ్ రా అంట. ఓకేనా? సో లేటర్ ఆన్ స్టేజింగ్, ఈ స్టేజింగ్ లో మనం ఎట్లా పెట్టుకుంటామంటే ఏమన్నా కాలమ్స్ మనకి నేమ్స్ చేంజ్ అవ్వాలన్నా లేదా వాటి డేటా టైప్స్ చేంజ్ అవ్వాలన్నా స్కీమా కోసం రేర్ గా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. సో స్కీమా కోసం కానీ లేదా డేటా టైప్స్ ఏమన్నా ఇక్కడ నుంచి ఈ కాలమ్ నేమ్స్ ఆర్ డేటా టైప్స్ ఆర్ ఏమన్నా చేంజ్ ఉన్నా సో ఇక్కడ రా నుంచి స్టేజింగ్ కి మూవ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో రాలో సేమ్ డేటా ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్, నో మోడిఫికేషన్స్ నథింగ్. అండ్ స్టేజింగ్ వచ్చేలోకే మినిమం లైక్ కంపేర్ టు కాలమ్ నేమ్స్ అండ్ డేటా టైప్స్ స్కీమా మ్యాచింగ్ కోసం మ్యాపింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో దానికి స్టేజింగ్ లేయర్ యూజ్ చేస్తాం అండ్ మెయిన్ లేయర్ అండ్ ఇంకోటి ఉంటుంది. సో ఇక్కడ నుంచి డేటా వచ్చింది నాకు, దీంట్లో యూజ్ చేసే సర్వీసెస్ ఏంటిది? సో ఏడిఎఫ్ లో యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. యాక్టివిటీస్ అండ్ పైప్ లైన్ అంటాం కదా, ఏడిఎఫ్ పైప్ లైన్ అంటాం.
ఏడిఎఫ్ పైప్లైన్ అంటాం. సో పైప్లైన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఈ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తే దాన్ని పైప్లైన్ అంటాం అనమాట. ఒక పైప్లైన్ లో ఎన్ని యాక్టివిటీస్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ యాక్టివిటీస్ సారీ ఓకే సో ఈ యాక్టివిటీస్ అన్ని యూజ్ చేసుకొని ఒక సో లైక్ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఒక పైప్ లైన్. ఈ పైప్ లైన్ ఎన్ని యాక్టివిటీస్ అయినా ఉండొచ్చు. సో నేను క్లౌడ్ అని ఆన్-ప్రిమిసెస్ నుంచి కానీ క్లౌడ్ నుంచి కానీ డేటాను తెచ్చుకోవడానికి యూజ్ చేసే సర్వీసెస్ Azure లో ఏంటిదంటే ఏడిఎఫ్ ఇంజెక్షన్ కోసం యూజ్ చేసేది ఏడిఎఫ్ అనమాట. ఏడిఎఫ్ లో ఏముందంటే యాక్టివిటీస్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకోవాలి పైప్. అండ్ దీంట్లోనే మనం ట్రిగ్గర్స్ కానీ అండ్ ఇంకా మనకి టెంప్లెట్స్ ఉంటాయి, ప్రీ బిల్డ్ టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ లో మనకి మెయిన్ యూజ్ అయ్యేది ఏంటంటే ఇంక్రిమెంటల్ డేటా. ఐడియా ఉంటుంది నాకు తెలిసి అందరికి ఇంక్రిమెంటల్ డేటా. సో అన్ని అక్కడికి వచ్చినప్పుడు వరుసగా చెప్పుకుందాం అనమాట. ఈ ఇంక్రిమెంటల్ డేటా కోసం మనం ఏ టెంప్లెట్ యూజ్ చేస్తాము, ఏ టెంప్లెట్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎట్లా వాటిని స్టడీ చేయాలి, అండ్ ట్రిగ్గర్స్, మెయిన్ ఐఆర్స్, లింక్డ్ సర్వీసెస్ అండ్ పారామీటరైజేషన్ మెయిన్ ఉంటుంది. స్పెల్లింగ్ ఓకే, పారామీటరైజేషన్ ఉంటుంది. సో గ్లోబల్ పారామీటర్స్ ఉంటుంది, పైప్లైన్ లెవెల్ పారామీటర్స్, యాక్టివిటీ లెవెల్ పారామీటర్స్. ఇవన్నీ ఏడిఎఫ్ ఒక 10 క్లాసెస్, 10 to 12 9 to 12 క్లాసెస్, 9 to 11 or 12 క్లాసెస్ పడుతుంది. యాక్టివిటీస్ తో ఆ యాక్టివిటీ ఏంటిది, ఎట్లా యూజ్ అవుతుంది అనేది మనం ADLS కనెక్ట్ అవుదాం. అట్ ద సేమ్ టైం SQL కనెక్ట్, Azure SQL కనెక్ట్ అవుదాం. దాంట్లో ఇంక్రిమెంటల్ డేటా ఎట్లా వర్క్ అవుతుంది అనేది, ఇంక్రిమెంటల్ డేటా కూడా మనం వర్క్ చేసి చూద్దాము. ఓకేనా? సో ఇవన్నీ ADF కి వచ్చినప్పుడు చూద్దాము. 9 to 12 క్లాసెస్ అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట. రా లేయర్ లో నేను ఎక్కువ యూజ్ చేసే ETL టూల్ ఏంటిది, ADF. మనకి మెయిన్ గా దీని లాస్ట్ లో ఈ క్వశ్చన్స్ చూద్దాము ఒకసారి. అండ్ నాకున్న ఇంకొక లేయర్ మెడియన్ లేయర్ టచ్ లో సిల్వర్. సో సిల్వర్ లో ఏమవుతుందంటే నేను ఈ డేటాని మినిమం ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ రిక్వైర్మెంట్ ని బట్టి, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి నేను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన రా లేయర్ లోకి వచ్చిన తర్వాత నేను దీన్ని సిల్వర్ లేయర్ లో పెట్టుకుంటా. అంటే ఇక్కడికి వచ్చిన డేటా మీద, సో ఈ స్టేజింగ్ అయిపోయిన తర్వాత డేటాని కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి నేను సిల్వర్ లేయర్ లో పెట్టుకుంటాను అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలన్నాను ఈ సిల్వర్ లేయర్ లో ఉన్న ఈ ఈ తర్వాత ఉన్న లేయర్ మనకి సిల్వర్ లేయర్ అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ మనం SQL లో అగ్రిగేషన్స్ చూస్తాం కదా, అగ్రిగేషన్స్ కానీ లేదా విండో ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదంటే సమ్ లేదా ఇవన్నీ నాకు నచ్చిన మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయని బట్టి అంటే డూప్లికేట్స్ క్లియర్ చేయడం కానీ ఇవన్నీ ఆపరేషన్స్ అన్ని లైక్ ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసి నేను సెకండ్ స్టేజ్ ఆఫ్ నా డేటాని స్టోర్ చేసుకునే దాన్ని సిల్వర్ లేయర్ అంటారు. అండ్ లాస్ట్ ఇది మొత్తం నేను ఈ సిల్వర్ లేయర్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చేశాను. సో లేటర్ ఆన్ నేను దాన్ని సేవ్ చేసుకున్నాను. అంటే ఆ సేవ్ చేసుకున్న డేటాని మొత్తం గోల్డ్ లేయర్ అనుకుంటాను అనమాట. సో గోల్డ్ లేయర్ లో ఏముంటుంది అంటే నాకు అగ్రిగేటెడ్ డేటా ఉంటుంది, అంటే రిఫైన్డ్ అంటాము, అగ్రిగేటెడ్ అంటాము. రిఫైన్ అనేది అర్థమవడం కోసం యూజ్ చేస్తాం అనమాట. సో టెక్నికల్ టర్మ్స్ లో టెర్మినాలజీ యూజ్ చేసిన అగ్రిగేటెడ్ డేటా ఉంటుంది అనమాట. సో ఈ అగ్రిగేటెడ్ డేటా నుంచి నెక్స్ట్ పవర్ BI ట్యాబ్ లో ఎవరైతే ఉంటారో యూజ్ చేసుకుంటారో అనలిటిక్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ డేటాని. ఒక డేటా ఇంజనీర్ గా మన పని ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న డేటాని లేదా క్లౌడ్ లో ADLS లో స్టోరేజ్ ఉన్న డేటాని ADF ఇంజెక్షన్ టూల్ యూజ్ చేసుకొని మనం మన ADLS లో కానీ లేదా మన స్టోరేజ్ ఎన్విరాన్మెంట్ లో తెచ్చుకోవడం ఒకటి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం యూజ్ చేస్తాం సిల్వర్ లో మనం ఏం యూజ్ చేస్తాము, డేటాబ్రిక్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? డేటాబ్రిక్స్ యూజ్ చేసుకుంటాం, పైస్పార్క్ యూజ్ చేసుకుంటాము, ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం అనమాట. సో డేటాబ్రిక్స్ నేను సిల్వర్ లేయర్ లో నా డేటా మొత్తాన్ని ADF లో తెచ్చుకున్న డేటా మొత్తాన్ని ఈ ADF పైప్లైన్స్ యూజ్ చేసి, లేదు డేటాబ్రిక్స్ లోనే నేను స్టార్టింగ్ నుంచి యూజ్ చేసుకొని నా డేటాని ఇక్కడ కూడా మనము ADF పైప్లైన్స్ యూజ్ చేయొచ్చు.
ఏడిఎఫ్ బదులు డేటాబ్రిక్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఇంజెషన్ కి ఏడిఎఫ్ ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? సో అదనమాట. డేటాబ్రిక్స్ మనకి మాక్సిమం ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం పైస్పార్క్, ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ వీటి కోసం మనం డేటాబ్రిక్స్ యూస్ చేస్తాం అనమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడానికి దానికోసం మనం డేటాబ్రిక్స్ యూస్ చేస్తాము. అండ్ లాస్ట్ గోల్డ్, దీన్ని మనం డెల్టా ఫార్మాట్ లో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఈ డెల్టా ఫార్మాట్ లో మనకి ప్రొవైడ్ చేసే అడ్వాంటేజ్ డేటాబ్రిక్స్ ఏంటంటే డెల్టా ఫార్మాట్ అనమాట. సో డెల్టా ఫార్మాట్ లో మనకి ఒక ఫైల్ ని మనం డేటా ఉంది కదా, సో ఆ డేటాని లేదా ఫైల్ ని మనం లాస్ట్ కి స్టోర్ చేసుకునే ఆ ఫార్మాట్ సిఎస్వి ఉంటుంది కొంతమందికి, లేదా పార్కెట్, లేదా మాక్సిమం ఇదే పార్కెట్ లేదా డెల్టా మాక్సిమం అందరు యూస్ చేసి డెల్టా ఫార్మాట్ అనమాట. ఈ డెల్టా ఫార్మాట్ ఎందుకంటే కొన్ని మనకి ఓఎల్టీపీ కానీ లేదా ఓఎల్పి టైప్స్ ఉన్నాయి కదా, సో వీటిలో యాసిడ్ ప్రాపర్టీస్ అనేది మనకి డెల్టా ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి టైం ట్రావెల్ ఉంది. ఇవన్నీ ముందు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో టైం ట్రావెల్ అని అండ్ వాక్యూమ్ అండ్ జీ ఆర్డరింగ్ అని ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఈ డెల్టా ఫార్మాట్ లో మనం స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఇవన్నీ మనకి లైక్ ఇది డెల్టా ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనమాట. ఓకేనా? అండ్ సోర్స్ లైక్ ఇంకొంచెం సింపుల్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్పుట్ అంటే మనకి సోర్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది, డేటా ఇన్పుట్ లైక్ ఆన్ ప్రెమిసెస్ లేదా క్లౌడ్ ఏడిఎల్ఎస్ నుంచి లేదా అజూర్ ఎస్క్యూఎల్ నుంచి డేటాబేస్ లేదా ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి వీటి నుంచి వస్తుంది అనమాట సోర్స్. అది ఫార్మాట్ ఇవన్నీ చూసాము. స్ట్రక్చర్డ్ ఫైల్ ఫార్మాట్ వెదర్ JSON ఆర్ CSV పాకెట్. జస్ట్ క్లారిఫికేషన్ లైక్ సో ఇప్పుడు బ్రాంజ్ లేయర్ ఉంది, సిల్వర్ లేయర్ ఉంది, గోల్డ్ లేయర్ ఉంది. యా యూ మెన్షన్డ్ సిల్వర్ లేయర్ లో అగ్రిగేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని డేటాబ్రిక్స్ లో చేస్తాం. సో ఈ బ్రాంజ్ డేటా ఎక్కడ తెచ్చుకుంటాం? బ్రాంజ్ లేయర్ లో డేటాని తెచ్చుకుంటాం కదా. బ్రాంజ్ లేయర్ లో సో ఆన్ ప్రెమిసెస్ లో ఉంది నాకు ఇక్కడ డేటా, ఏడిఎల్ఎస్ తీసేస్తున్నాను. ఇక్కడ చూసాం కదా, సోర్స్ లో నాకు ఇన్పుట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్ ప్రెమిసెస్ నుంచి వస్తుంది లేదా ఏడిఎల్ఎస్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ నేను ఆన్ ప్రెమిసెస్ లో ఉందనుకున్నాం, నాది మొత్తం ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటాని ఏడిఎఫ్ పైప్ లైన్ యూజ్ చేసి నేను ఎక్కడికి తెచ్చి పెట్టుకుంటానంటే ఇక్కడ ఉన్న దాన్ని ఏడిఎఫ్ యాక్టివిటీస్ కానీ లేదా పైప్ లైన్ యూజ్ చేసి ఏడిఎల్ఎస్ కి తెచ్చి పెట్టుకుంటాను నా స్టోరేజ్ సర్వీస్ లేదు అజూర్ ఎస్క్యూఎల్. ఓకే, సో అక్కడ డేటాబ్రిక్స్ వాడడం. అయితే బ్రాంజ్ లేయర్ కి డేటాబ్రిక్స్ వాడడం. బ్రాంజ్ లేయర్ కంటే ఎట్లా ఉంటదంటే ఒక్క నిమిషం ఈ సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Yeah. మనకి స్ట్రీమింగ్ అంటాం కదా, సో అండ్ ఇంకోటి బ్యాచ్ ప్రాసెస్. ఓకేనా? సో డేటాబ్రిక్స్ మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది, స్ట్రీమింగ్ ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైం ఏడిఎఫ్ కూడా. సో దీనికి మనం ఏం చేసాం, ఈ డేటాబేస్ ఎట్లా ఉంటుంది అంటే spark.read.format ఇది ఇచ్చినప్పుడు మనము ఇన్ కేస్ నాకు డేటా ఏడిఎల్ఎస్ లోనే ఉంటే ఏడిఎల్ఎస్ నుంచి ఏడిఎల్ఎస్ యూస్ చేయడానికి నేను డేటాబేస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సో అది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఏడిఎల్ఎస్ లో ఉన్న డేటాని ఏడిఎల్ఎస్ లోనే నేను ఇంకొక కంటైనర్ లో స్టోర్ చేసుకోవడానికి, అంటే రా నుంచి డిఫరెన్స్ గా ఇంకొక రా నుంచి అనకూడదు. సో ఇన్పుట్ ఇక్కడి నుంచే ఉన్నదాన్ని నేను వేరే చోట సేమ్ ఏడిఎల్ఎస్ లోనే వేరే కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలంటే నేను డేటాబ్రిక్స్ లో ఈ డేటాబ్రిక్స్ యూస్ చేయొచ్చు ఇంజెక్షన్ కోసం. కానీ అది ప్రిఫర్ చేయరు అనమాట. ఎందుకంటే మాక్సిమం దీంట్లో ఇక్కడి నుంచి వచ్చిన పైప్ లైన్ ఏడిఎఫ్ నుంచి నాకు డేటా వస్తుంది, ఆ వచ్చిన డేటా మొత్తాన్ని డేటాబ్రిక్స్ లోకి వెళ్తుంది అనమాట. సో డేటాబ్రిక్స్ లో ఏదైతే నాకు పాత్ ఉంటుంది, లోడ్ ఇచ్చినప్పుడు పాత్ ఇస్తాం. ఆ పాత్ దగ్గర ఎట్లా ఉంటుంది అంటే ABFSS అని లేదా WSPS, తెలిసి WSPS డెప్రికేట్ అయింది అన్నారు, డెప్రికేట్ అయింది అనుకుంటాను. సో ABFSS ఉంటుంది అన్నమాట, అజూర్ బ్లాక్ ఫైల్ స్టోరేజ్ అనమాట. సో ఈ ABFSS అని ఇది ఈ పాత్ ఇచ్చినప్పుడు నేను ADLS పాత్ ఇస్తుంది అనమాట. అంటే స్టోరేజ్ ఫార్మాట్ ఉంటుంది. ఎట్లా అంటే స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నేమ్ ఉంటుంది, స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండ్ కంటైనర్ నేమ్ ఉంటుంది. దానికి రిలేటెడ్ గా పాత్ ఉంటుంది అనమాట. సో స్లాష్ అని కంటైనర్ నేమ్ స్లాష్ మనం ఇన్పుట్ ఫోల్డర్స్ అని ఆ ఫైల్ ఎక్కడ ఉంది ఆ పాత్ ఇస్తాను అనమాట. సో దాని నుంచి
ఇది వర్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఆ ఫైల్ మీద వర్క్ అవుతుంది అట్లా ఓకే అనమాట. సో ఆ ఫైల్ మీద వర్క్ అవుతుంది. ఇంజెక్షన్ కి ఈ మనం డేటా తెచ్చుకోవడానికి ఏడిఎఫ్ మనం డేటాబ్రిక్స్ అనేది అసలు యూజ్ చేయము, కానీ ఒక ఐడియా కోసం చెప్పాను అంతే. సో డేటాబ్రిక్స్ అనేది అసలు యూజ్ చేయము. అండ్ సిల్వర్లో మనం మ్యాక్సిమం 100% యూజ్ చేసేది డేటాబ్రిక్స్ మీద నోట్బుక్స్లో పైథాన్, ఈ పైస్పార్క్, ఎస్క్యూఎల్, ఈ సపోర్ట్ ఉంటాయి కాబట్టి. అండ్ అది యూటిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం, ప్రతి ఒక్క యూటిలిటీస్ ఎట్లా వర్క్ చేయాలి. అండ్ దానికి డేటాబేస్ లో పారామీటరైజేషన్ ఉంటుంది, అవి ఎట్లా యూజ్ చేయాలి అనేది మనం అన్ని అక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? రైట్ సో ADLS లో ఉన్న డేటానే మనం బేసిక్గా బ్రాంజ్ లేయర్ అంటున్నాం. Or మొత్తం yeah, డేటా కాదు, అంటే మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అయితే ఫైల్స్ ఫైల్స్ అయితే అంతే, కరెక్ట్. సరే అండ్ ఇంకా పాయింట్ యాడ్ చేస్తా. అడగండి, చెప్పండి. ఆ పవన్ గారు మీరు అడిగింది కరెక్టే. అండ్ లైక్ అంటే మనకి ఏదైనా డేటా సోర్స్ నుంచి వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్స్ కి తీసుకెళ్ళాలంటే మనకి ఫైల్స్ అయితే ఫైల్స్, టేబుల్స్ అయితే టేబుల్స్ వస్తాయి కదండి. సో టేబుల్స్ ఈక్వల్ నుంచి సో దాన్ని మనం నెక్స్ట్ అంటే క్లీనింగ్ చేయాలన్నా ఏమైనా దాన్ని స్ట్రక్చర్డ్ గా చేసుకోవాలి కదా. సో దాన్ని మనం బ్రాంజ్ లేయర్ లో అంటే అది సీక్వెల్ ఫార్మాట్ లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, అదే అంటే నేను బేసిక్ గా అది ADLS వాడుతున్నామా డేటాబ్రిక్స్ వాడతామా లేదా ఆ స్టెప్ కోసం అని. స్టోరేజ్ లొకేషన్ అండి, ADLS జస్ట్ స్టోరేజ్ లొకేషన్. అంటే మన స్టోరేజ్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చి స్టాండ్ అవుతాయి. దాన్ని మనము స్ట్రక్చర్డ్ గా ఒక టేబుల్స్ క్రియేట్ చేసుకొని బ్రాంజ్ లేయర్ లో టేబుల్ చేసుకొని రా లేయర్ అంటాం దాన్ని, దాంట్లో ఈ టేబుల్స్ ఈ ఫైల్స్ పడేస్తామండి. పడేసాక అది బ్రాంజ్. అక్కడ నుంచి మన ఈ క్లీన్జింగ్ అగ్రిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అది అండ్ format, file format, path, ability, fine. ఓకే. సో ఈ అకౌంట్ ఎవరి దగ్గర ఉందా? సో రేపు కానీ అజూర్ అకౌంట్ ఇంత ముందు డేటాబ్రిక్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే దానికి ఏమి కార్డ్ ఏమి అడగల. సో ఐ డోంట్ నో. అట్లా ఉండదే. డేటాబ్రిక్స్ కి అయితే అడగలేదు మరి, బట్ ఐ డోంట్ నో మీరు ఇంకా వేరే అకౌంట్ అని అడుగుతున్నారేమో. అజూర్ అకౌంట్, క్లౌడ్ అకౌంట్ ఉంది కదా అజూర్ అకౌంట్ పోర్టల్ కి. సో డేటాబ్రిక్స్ అంటే ఇది ఎడిషన్ ఉంటుంది ఒకటి, గుర్తురావట్లేదు. ఎడిషన్ ఉంటుంది. సో దాంట్లో అన్ని ఫీచర్స్ అది సపోర్ట్ చేయట్లేదు అన్ని ఆపరేషన్స్ కి. సో మన అజూర్ అకౌంట్ నుంచి వెళ్తే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అట్లా ఇక్కడ సిక్స్ మెంబర్స్. సో రేపు మాస్టర్ కార్డ్ కానీ వీసా కార్డ్ కానీ తెస్తే మనం అకౌంట్ క్రియేషన్ ఒకటి చూద్దాము. అకౌంట్ క్రియేషన్ తర్వాత ADLS లో అది ADLS ఎట్లా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంట్లో ఉన్న బేస్డ్ ఆన్ యాక్సెస్ చూసాం కదా ఇందాక. సో ఈ బేస్డ్ ఆన్ యాక్సెస్ మనకి ఇది టైప్స్ అనేది డిఫైన్ చేయడం, అంటే హాట్ అంటే ఏంటిది, కూల్ అంటే ఏంటిది, కోల్డ్, ఆర్కైవ్ ఇది ఎట్లా, అండ్ బేస్డ్ ఆన్ సైజ్, టైప్, ADLS లో ఉన్న ఆ టైప్స్ అంటే బ్లాక్ అంటే ఎట్లా, అపెండ్, పేజ్, వాటిలో ఏ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేది మనం స్టోర్ చేస్తే అది ఎట్లా అది రీడ్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది అనేది. అండ్ పర్మిషన్స్, నేను స్టోరేజ్ ని నేను యాక్సెస్ చేయాలంటే నాకు కావాల్సిన పర్మిషన్స్, ఈ యాక్సిడెంట్ డిలే రిటెన్షన్ పీరియడ్, యాక్సిడెంట్ డిలీట్ అయింది, ఆ రిటెన్షన్ పీరియడ్ ఎన్ని డేస్ కి నేను రిటెన్షన్ చేసుకోవచ్చు, మ్యాక్స్ ఎంత చేంజ్ చేసుకోవచ్చు, అవన్నీ బ్యాకప్. అండ్ బ్యాకప్ లో ఎలా వచ్చిందా? ఓకే ఓకే ఫైన్. అండ్ ఇవి చూద్దాము. అండ్ పబ్లిక్ ప్రైవేట్, లైక్ క్లౌడ్ లో పబ్లిక్ ప్రైవేట్ నాల్స్ అందరికీ తెలిసి ఉంటుంది. సో అది కూడా ఒకసారి ఓవరాల్ గా రేపు చూద్దాము. అండ్ బ్లాక్ వర్సెస్ జెంటూ. అండ్ ADLS లో మెయిన్ గా బ్లాక్ ఇది కూడా డెప్రికేట్ అయింది, కానీ కొన్ని చోట్ల యూస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. డెప్రికేటెడ్ అంటే ఫుల్ గా కాదు, కానీ కొన్ని ఫీచర్స్ కి ఇది సపోర్ట్ చేయట్లేదని డెప్రికేటెడ్ వర్షన్ కింద పెట్టారు అనమాట బ్లాక్. అండ్ ఇప్పుడు జెంటూ యూస్ చేస్తున్నారు. అండ్ వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎట్లా, ఇవి ADLS లో ADF కి వెళ్ళినప్పుడు లేదా డేటాబేస్కి వెళ్ళినప్పుడు ఏది సపోర్ట్ చేస్తుంది, ఇది ఒకటి చూద్దాము. అండ్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అంత ఇంపార్టెంట్ కాదు, యూస్ చేయరు, కానీ చెప్తా స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ కూడా చూద్దాము. అండ్ ఇది
సో రేపటి నుంచి రేపే కనుక మనకి ఈ వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ ఎవరైనా తెచ్చి అకౌంట్ క్రియేట్ చేస్తే మనకి టైం వేస్ట్ అవ్వకుండా రేపటి నుంచే మనము అజ్యూర్ అకౌంట్ మీద వీటి మీద వర్క్ చేద్దాం. ఈరోజు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అది చూద్దాము. అండ్ అకౌంట్ ఉంటే రేపటి నుంచి మనము ఫుల్ పేజ్డ్గా ఐ మీన్ రేపు ADLS ఇది తర్వాత ఫుల్ కోర్స్ and డీటెయిల్స్ ఉన్నాయా? ADF రిలేటెడా Lab. అజూర్ దీని రిలేటెడా? యా మొత్తం అంటే క్లాస్ మొత్తం ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బ్రిక్స్ మొత్తం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది. నేను ఈ ఫైల్ సెండ్ చేస్తాను అయితే మీకు డే 2 డే 3 అని ఇట్లా నేను ప్రీవియస్ గా చెప్పిన అన్ని ఓ అచ్చా ఇది ఈ మొత్తం ఫైల్ ఫార్మాట్ ఉంటుంది డే 4 మిడిల్ ఆర్కిటెక్చర్ లో. and దీంట్లో నేను ADF క్రియేషన్ ఎట్లాగా, ADF లో పైప్ లైన్ సెట్టింగ్స్, యాక్టివిటీ లెవెల్ సెట్టింగ్స్, ఆన్ స్కిప్ ఇవన్నీ ప్రతి డే కి నేను ఒక ఫార్మాట్ పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఓకే వెళ్తూ ఓకే ఉంటే ఈజీ అవుతుంది. ఇది మీకు సెండ్ చేస్తాను, ఈ రోజే సెండ్ చేస్తాను. ఓకేనా? షూర్ అండి. థ్యాంక్స్. వాట్సాప్ లో ఈరోజు షేర్ చేస్తాను. అండ్ అది నాకు స్పైన్ ఇంజరీ అంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు స్పైన్ ఇంజరీ అయింది. సో నేను ల్యాప్టాప్ నాది వేరేది క్యారీ చేసుకొచ్చాను. సో కానీ అది కొన్ని ఫైల్స్ నేను తెచ్చుకోగలిగాను కానీ మిగతా తెచ్చుకోలేకపోయాను అక్కడ వేరే సిస్టమ్ నుంచి. సో ఇవి కూడా ఇప్పుడే సెండ్ చేస్తాను. SQL యూస్ అవుతుంది, స్పార్క్ నోట్స్, డేటా ఫ్యాక్టరీ. సరే చూస్తూ ఉండండి, యూజ్ అవుతుంది మీకు కూడా. కొంచెం అసిస్టెంట్స్ బేసిక్స్ సరే అన్ని సెండ్ చేస్తాను మీకు, చూడండి. అండ్ మ్యాక్సిమం ఈ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. ఓకేనా? ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది టీచింగ్, అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేస్డ్. దీంట్లో ఉన్నవి మొత్తం ఉంటుంది అనమాట. అది మాకు షేర్ చేస్తారండి? ఇప్పుడు మ్యాక్సిమం లేట్ గా షేర్ చేసేవంటే లేట్ అంటే అదొక 10 to ADF అయిన తర్వాత షేర్ చేసేవాడిని. సో ఒక ఫ్లోలో వెళ్తారు, అర్థమవుతుందని ఎప్పుడైనా షేర్ చేస్తాను. అంటే ఎవరన్నా అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం స్లోగా వెళ్తాను. లాస్ట్ టైం అట్లా కొంచెం ఐ మీన్ కొంతమంది స్లోగా ప్రిఫర్ చేస్తారు, ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఐడియా ఉంటే పర్లేదు, లేకపోతే కొంచెం ఇబ్బంది జరుగుతుంది కదా. అందుకని ఓన్ క్లారిటీ నాకు అంటే ADF ఈ అజూర్ ప్లాట్ఫాము అంత అందరికీ కొత్తాయి కదా. సో అవి స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా వెళ్తాను, లేదు కొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే ఫాస్ట్గా చెప్తాను. మెయిన్ ఇదే టీచింగ్ ఎట్లా ఫాస్ట్గా కావాలా కొంచెం స్లోగా కావాలనేది. డేటా ఐ మీన్ ఇచ్చే ఇన్పుట్ డేటా మొత్తం సేమ్ కంటెంట్ ఇస్తాను, కానీ ఐడియా ఉందంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాను అనుకుంటున్నాను. అందుకని కొంచెం ముందు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉందా అంటే ఏ టెక్నాలజీ మీద అని అడిగింది. సో అట్లా 8 to 9 ఏం మంచిదే కదా. కొంచెం డీటెయిల్ గానే చెప్పండి విని గారు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేస్తున్నాను డైరెక్ట్ మైగ్రేషన్. ఓకేనా? సో ఇక్కడ మనకి దాని ఏమంటారు డేటా ఫ్లోస్ కానీ డేటా ఫ్యాక్టరీ థింగ్స్ కానీ ఏం అంటే యాక్టివిటీస్ యూస్ చేసుకుంటాము. బట్ ఏదైతే రిక్వైర్మెంట్ మీకు తెలుసు కదా, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా నోట్బుక్ లోనే రాస్తాము. సో ఇప్పుడు ఏ నోట్బుక్ లో ఏ నోట్బుక్ రన్ అవ్వాలో ఆ సీక్వెన్సే ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ ఏమైనా పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఒకవేళ వాటిని బట్టి స్విచ్ కేసెస్, స్విచ్ కండిషన్స్ ఏవో ఒకటి ఉంటాయి, కానీ అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఇంకా. సో ఓకే, ఫ్యాబ్రిక్ లో దానికి సపరేటెడ్ యాక్టివిటీస్ పైప్ లాగా ఉంటది. సో అర్థమైంది, చెప్తాను. సో డేటా ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ కూడా, కానీ ఉంటుంది. ఇక్కడ మనం కంప్లీట్ గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, ఇక్కడ కంప్లీట్ గా ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం ADF లో. సో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అవి చిన్నవి అయితే కనుక మనం అక్కడే డేటా ఫ్లోకి వెళ్ళిపోతాం. అగైన్ కాబట్టి మళ్ళీ మనం డేటా బ్రిక్స్ వెళ్తాం. అవును, సో ఆ డేటా బ్రిక్స్ అనేది నాకు కంప్లీట్ గా జీరో నాలెడ్జ్. ఓకే, ఆ డేటా బ్రిక్స్ ADF అయిన తర్వాత వస్తుంది. సో ADF ఉంది కాబట్టి మీరు ADF ఐడియా ఉంది కదా. సో ఓకే, డేటా ఫ్లోస్ అనేది కవర్ చేయని, ఎందుకంటే డేటా ఫ్లోస్ బదులు డేటా బ్రిక్స్కి వెళ్తున్నాం కాబట్టి ADF లో డేటా ఫ్లోస్ కవర్ చేయట్లేదు. కాపీ డేట్ డేటా ఉంది కదా, ఇవి అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కవర్ చేస్తున్నాను అనమాట. డేటా బ్రిక్స్కి వచ్చినప్పుడు చెప్తాను కన్ఫామ్గా, అవన్నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాను. ఓకేనా?
అండ్ ఇంకోటి ఏదో అడిగారు ఇక్కడ. యా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వీ డోంట్ నో మచ్ అబౌట్ ఆన్ విజువల్ అండ్ దీని ఓకే మీదండి. సో Ah, యా యూ గో హెడ్ విత్ యువర్ స్లోగానే ఫీల్ షూర్ షూర్ డీటెయిల్కి వెళ్తేనే సరిపోతుంది. ఓకే ఓకే లైక్ బిగినర్స్ అని ఓకే క్లారిటీ వస్తే నాకు తెలిసింది. అండ్ నాకు తెలిసి పవన్ గారు అండ్ మేమే ఉన్నట్టున్నాము కొంచెం కరెంట్లీ వర్కింగ్. అండ్ వాజిద్, దినేష్ వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ అనుకుంటాము. సో వాళ్ళకి కూడా అర్థం చేస్తాం. అవునా ఓకే అండి గుడ్. అంతే ఓకే కదా. అంతే రేపు నాకు అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చినా పర్లేదు. నాకు రేపు మాత్రం అకౌంట్ ఇస్తే ఐ మీన్ లైక్ వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఐడియా ఉంటుంది కదా, ఆ కార్డ్స్ తెచ్చితే మన అకౌంట్ క్రియేట్ చేసుకుందాము. సో దట్ మనం ఇక్కడ బ్యాక్లాగ్ లేకుండా మనం ఫార్వర్డ్ అవ్వచ్చు అనమాట. సో ఎవరన్నా లాస్ట్ టైం ఒక 2 అకౌంట్స్ తెచ్చారు, అవి 1 మంత్ దాటిపోయేలాక అవి ఎండ్ అయిపోయినాయి. సో అట్లా అనమాట. దినేష్ గారు కానీ వజీద్ గారు కానివ్వండి, లేదా ఇంకా ఎవరన్నా కొంచెం ప్రొవైడ్ చేయండి రేపు. సో ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ నేను ఈ ఫైల్ సెండ్ చేస్తాను అంతే ఈరోజు క్లాస్. థ్యాంక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా మనం వైండప్ చేద్దాం. ఓకే ఓకే అండి, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ 8కి మీట్ అవుదాం సెక్షన్. థ్యాంక్ యూ బాయ్.